సోదరుడు నీల వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు అంకిత బీసీల పట్ల పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఎక్కడున్నా అంకిత భావంతో పోరాటం చేసినటువంటి మన ముద్దుల బీసీ బిడ్డ హనుమంతన్న గారికి, అదేవిధంగా తెలంగాణకు పునాది, తెలంగాణ వచ్చిందంటే ఎవరు వదిలేస్తారు అనేది ఆయన జేఏసీ చైర్మన్ నుండి కొత్త ఉద్యమ పంతాలు ఎన్నుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అదేవిధంగా మన ముద్దు బిడ్డ ఆయన దాదాపు 40 ఏళ్ళ నుంచి మన బీసీ ఉద్యమాల్లో చైర్మన్ ఉన్న, మెంబర్ ఉన్న, అధికారం ఉన్న, లేకున్నా పోరాడుతున్నటువంటి గారికి, అదేవిధంగా ఈ రోజు మీటింగ్ రాత్రి బాధ కష్టపడ్డటువంటి సోదరుడు బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నందగోపాల్ గారికి, అదేవిధంగా రామకృష్ణ, గుజ్జ సత్యం, ఇంకా చాలా మంది పెద్దలందరూ అంజి, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ పేరు మీద నేను హృదయపూర్వకంగా మనము ఒక కీలక దశకు వచ్చింది ఉద్యమం. ఒకప్పుడు చదువు కావాలనుకుంటాను, ఇంకొకప్పుడు మంచి ఉద్యోగాలు కావాలనుకుంటాను, ఇంకొకప్పుడు అధికారంలో వాట కావాలని లోకల్ బాడీ రిజర్వేషన్ కోసం కొట్టాలి. ఇప్పుడు రాజ్యాధికారంలో వాట కావాలని పోరాడుతుంది. అందుకే ఈరోజు ఈ పోరాటం సాగబట్టి మీరు ఏదైతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ దిగిరావడం లేదు. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాం, రాత్రి భవన్ మేధావులతోటి, నాయకులతోటి, అందరితో ఆలోచిస్తున్నాం. ఉద్యమ పంతాను మార్చవలసిన అవసరం ఉంది. మనకు గతంలో నేను హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలన్నప్పుడు ప్రభుత్వం తీరాలి. 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇచ్చేది. 1974లో చాలా తక్కువ హాస్టల్ అయితే మా ప్రభుత్వాలు ఉండేవి. 78లో 2000 మంది తీసుకొని ఉద్యమ పంత మార్చిన దర్రాలు కానీ కాదు, అసెంబ్లీ నుండి అటాక్ అని చెప్పి అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి 500 సంవత్సరానికి 1000 హాస్టళ్ల చొప్పున ఈరోజు దేశం దగ్గర విధంగా 6000 హాస్టళ్లు, 1500 గురుకులాల్లో 14 లక్షల మంది మన తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం చేశాం. ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడితే ఇప్పుడు దేశంలో బీసీలు ముఖ్యమంత్రులు రాష్ట్రాలు కూడా లేదు. ఆ విధంగా మనం అందరం పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిస్తున్నాం. ఇప్పుడు చదువు అయింది, ఉద్యోగాలైనా ఎన్ని అయిపోయింది. మనము ప్రతి ఉద్యమాన్ని ఎజెండాతో పోరాడి ప్రజల కోసం, నాయకుల కోసం కాదు, పార్టీల కోసం కాదు, పదవుల కోసం కాదు. నా ప్రజలు చదువుకోవాలి, నా ప్రజలు ఉద్యోగాలు చేయాలి, నా ప్రజల కులగౌరవం పెరగాలి, నా ప్రజలందరూ తలెత్తు సగర్వంగా తిరగాలని ఒక ఎజెండాతో ఉద్యమం చేశాం. సక్సెస్ అయినా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో బీసీ భావం, బీసీ వాదం గ్రామాలన్నింటికి చేరుతుంది. ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు, మీటింగ్ పెడితే తెలుసా, అన్న హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు కాదు, రాజ్యాధికారం కావాలి. అప్పుడు సంతకాలు పెడితే మా అందరికీ ఇంటికి 2 లక్షల రూపాయలు రావాలి అని చెప్పి ఎక్కడ అవుతుంది బడ్జెట్, బ్యాంకుల బడ్జెట్ ఎక్కడ అవుతుంది, కేంద్ర బడ్జెట్ ఎక్కడ అవుతుంది, రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ అవుతుంది. మామూలు ఉన్నారు, 100 కోట్లకి వెళ్ళిపోయారు. మేమందరం ఇంకా గుర్రకాడ, ఎడ్లకాడ, బండ్రకాడ, వ్యవసాయం కూలీలకాడే మేమందరం భక్తులు అవుతున్నాయి. 75 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనం అనుకున్నంత స్థాయికి, మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీ ఎదగలేకపోయారు. అందుకే ప్రపంచంలో ఒకసారి చూడండి, దోపిడీ, పీడన, వివక్షత లేదా అసమానతలు తొలగిపోయి పేదరికం నిర్మూలించడానికి అనేక విప్లవాలు వచ్చాయి. చైనాలో విప్లవం వచ్చింది, రష్యాలో విప్లవం వచ్చింది, ఇంకా ఫ్రెంచ్లో విప్లవం వచ్చింది. విప్లవాలు లేకుండా అనేక దేశాల లోపల అధికంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి. పేదరికం లేదు.
అక్కడ రాజకీయ నాయకులు పేద ప్రజలందరినీ అభివృద్ధి చేశారు. కానీ మన దగ్గర ప్రభుత్వాలు పార్టీలు ఈ కులాలను ఇంకా చిన్నట్టు చూస్తూ మనల్ని అభివృద్ధి తీసుకుపోలేదు. అందుకే మన గొర్రెకాల తోడని కావని పెట్టారు. గొర్రెల కాపరే కావని ఉంటారు. మన కులాలు అనుకునే నాయకత్వం వస్తే అప్పుడు మనకు లాభం జరుగుతుంది. మీరు అందరూ చూడండి, ఒకసారి ఐఐటీలో ఐఐఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ కొట్టేసి, ఎందుకంటే మనం పనికిరామని చెప్పి అప్పుడు హనుమంతన్న అధికారం ఉన్నాడు, 18 ఏళ్ళు రాజస్థాన్ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఎందుకో తెలుసా? బీసీల కోసం కొట్లాడుతున్నాడు అని చెప్పి కత్తలేటి అంతకన్నా. అయితే ఆయన ఏం చేసిండు? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లు, అనేక మంది పార్లమెంట్ సభ్యులు కొట్లాడి ఐఐటీలో ఐఐఎంలో రాజ్యాంగాన్ని సవరించి మా కులాల సీట్లు ఇవ్వాలని కొట్లాడి అనుకుంటారు. అందుకే ఆయన అందరికీ బీసీలకు అభిమానం సంపాదించుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్లో 40 కమిటీలు ఉన్నాయి. 40 కమిటీలు చిన్న చిన్న బిజినెస్ కమిటీ, ఆ కమిటీ, ఎస్సీ పార్లమెంటరీ, ఎస్టీ పార్లమెంటరీ, కానీ 50% జనాలు ఉన్న ఓబీసీ పార్లమెంటరీ కమిటీ లేదు. పెట్టాలని కొట్లాడి పార్లమెంటరీ కమిటీ తెచ్చారు. ఈ విధంగా ఆయన బీసీల కోసం కొట్లాడుతుంటే ఆయనకు 18 ఏళ్ళు ఎంపీలు ఉన్నారు. ఎవరన్నా 10 ఏళ్ళకే ఎంపీంటే మంత్రి పదవి వస్తుంది. 18 ఏళ్ళు ఉంటే కూడా రాలేదు. అంత సీనియర్ పీసీసీ అధ్యక్షుడు ఉంటే కూడా ఆయనకు తగినంత గుర్తింపు సీఎం దగ్గర వచ్చి ఈయన బీసీ చేస్తున్నాను కత్తరిచ్చారు. గాంధీభవన్ గోడలు కూడా అన్నంట్లా అంటుంది. అంత సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీని అంత సిద్ధాంతాన్ని గట్టిగా వాదించిన నాయకుడు. కానీ బీసీ అంటే కత్తరిచ్చారు. మీరు కూడా మరొకటి చాలా మంది అంటారు, అన్న నాకు బీసీ భావజాలం ఉంది, కానీ నేను బీసీ అయితే టికెట్ రాదు. లేదు, బీసీ అంటేనే టికెట్లు వస్తాయి. నేను ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలు నన్ను ఇచ్చి టికెట్లు ఇస్తున్నారు, ఇంటికి పంపుతున్నారు చూసారా. కాబట్టి మీరు అందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. ఏ ఉద్యమానికి పిలిపించినా మీరు అందరూ ఆ ఉద్యమాన్ని, ప్రజలను, మన బీసీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను, సర్పంచులను, నాయకులను తీసుకొని పోయి ర్యాలీ చేయాలి. నేను నా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని పిలిపించాను. ఒక్కొక్క గాలి ఏం ర్యాలీ లేదు, 5,000 10,000 ర్యాలీ. సూర్యాపేట, మిర్యాల కూడా, భువనగిరి, తాండూరు, ఖమ్మం, ఎక్కడ చూస్తే 1000 మంది బయట రోడ్ల మీదకి వచ్చారు. 10,000 5,000 ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అక్కడ మేము కొత్త వచ్చినాము, అప్పుడే ఇట్లా 1000 మందితో మీ పిల్లలతో ర్యాలీ తీస్తున్నారు అంటే మరి మేము మీకు వ్యతిరేకం కాదు, మా పైసలు మాకు ఇవ్వమని అడుగుతున్నామని చెప్పారు. కాబట్టి ప్రజలు యుద్ధం చేయడానికి, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులందరూ. మీరు ఇలా రామకృష్ణుడు రోజు ఉద్యమం చేస్తారు, నాకు నిద్ర అర్థమిస్తారు. అట్లా ప్రతి ఒక్కరు ప్రజలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ ముఖ్యమైన నాయకులు ఇక్కడ వచ్చారు. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు పెంచాలని కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్ పెంచాలని కానీ, చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని అందులో ఒక డిమాండ్ నేను తయారు చేయడం కానీ, వీటన్నింటి మీద మీరు అందరూ కాలేజీకి వెళ్ళి విద్యార్థులను, యూత్ను, సర్పంచులను, గ్రామ పెద్దలందరినీ కదిలించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. మీరు ఉద్యమం బలంగా చేసుకుంటూ వస్తే ఉద్యమ పంచ మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ అనుకుంటున్నారు చట్టసభలో రిజర్వేషన్ సాధ్యమవుతుంది, తప్పనిసరి సాధ్యమవుతుంది, సాధించి పెడతామని చెప్పి లోకల్ బాడీ రిజర్వేషన్ సాధ్యం కాదని 84లో పెద్దలందరూ చెప్పారు పెద్ద పెద్ద నాయకులు. కానీ ఉద్యమం చేసి ప్రభుత్వాలను ఒప్పించి అప్పుడే 34% రిజర్వేషన్లో ముందుకున్నారు. ఇప్పుడు కూడా మీరు అందరూ రాసి పెట్టుకోండి. ఇందులో మన డిమాండ్ న్యాయం, ధర్మం ఉంది, ప్రజాస్వామ్యం లోపల ప్రజలందరికీ, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు వాటా ఇవ్వాలి. అమెరికా లాంటి దేశంలో ఇస్తున్నారు, తెల్లజాతి, నల్లజాతి, ఆఫ్రికా ఖండంలో దేశాలకు లోపల కూడా అన్ని వర్గాలకు ఇస్తున్నారు. ఇంకా అనేక దేశాల లోపల రిజర్వేషన్లు మన ఒక్క దేశంలోనే లేవు, ప్రపంచంలోని అనేక దేశాల లోపల దోపిడీకి, పీడనకు, వివక్షతకు గురైనటువంటి వర్గాలకు, అక్కడ కులాలు లేవు, వర్గాలు అంటే మీ కులాలంటే అర్థమవుతుంది. కాబట్టి అక్కడ కులాలకు, కింది కులాలకు వాటా ఇస్తున్నారు.
కానీ 76 ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో బీసీలకు వాటా లేదు, బీసీలకు భాగస్వామ్యం లేదు. మీరందరూ మన యొక్క ఎజెండాను తీసుకొని ప్రజల లోపల కరపత్రాల రూపకంగా, సోషల్ మీడియా రూపకంగా మరి జరుగుతున్న అన్యాయం మీకు ఒకటి మనం చేస్తున్నా. ప్రజలందరికీ ఏమడుగుతున్నారు తెలుసా? మొన్న మీటింగ్ పోయలే నేను కర్నూలులో, వాళ్ళందరూ ఏమన్నారు అక్కడ ఉన్నది తెలుసా? ఒక కృష్ణాన్న తప్ప ఎవరు మాట్లాడద్దా? ఎందుకని వాళ్ళు కూడా లీడర్ కాలేదు. మా లీడర్ అనేటోడు మాకేం చేసి, లీడర్లు సంఘాలు పెట్టుకొని మీరు మాకేం చేసి, కృష్ణాన్ని హాస్టల్ పెట్టించిండు, గురుకులాలు పెట్టించిండు, ఉద్యోగాలు భర్తీ చేసిండు, లోకల్ రిజర్వేషన్ పెట్టించిండు, స్కాలర్షిప్లు పెట్టించిండు, బీజేఎంఎల్ పెట్టించు. మీరేం చేసేదన్న నేను అప్పుడు చెప్పాను. వీళ్ళందరూ పేరు నాకు రావచ్చు కానీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేదని చెప్పారు. అట్లా మీరందరూ పేరు వచ్చినోడే రాయడం కాదు, రాకుండా మీరు ఉద్యమంలో భాగస్వామ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ప్రజల లోపల చైతన్యం ఉన్నది. ఏంటిదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట చెప్పుకోతారా లేక మాకు ఏమైనా మేలు చేస్తారా? అందుకే ఈరోజు నేను మీ అందరి కోసం కొట్లాడుతుంటే నేను ఏ పార్టీల మెంబర్ని కాదు, ఏ పార్టీ జెండా మొదలేదు. బీసీ జెండా తప్ప ఏ జెండా లేదు. అన్ని పార్టీలు నా చుట్టూ కలుగుతాయి. మా దానికి దాన్ని పదవిస్తామంటారు తప్ప మా పార్టీ దగ్గర అడుగుతలేదు. ఎందుకంటే ఏ పార్టీకి పోయినా బీసీల గురిస్తే కొట్లాడుతుంది ఇలా అని చెప్పి, ఆ విధంగా మీరందరూ బీసీల కోసం కొట్లాడితే, బీసీల కోసం కొట్లాడితే పదవులు మీ ఇంటికి వస్తాయని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి సోదరుడు మీరు జీవితంలో అనేక పోరాటాలు చేశారు. మన జంగాయాదవ్ గారు అనేక మంది పెద్ద మనుషులు బీసీల పార్టీని అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని ఆలోచించే సమయం ఆసన్నమైంది. బీసీ వాళ్ళని పెరిగింది. మీ పెద్దల సలహాలు సూచనలు అన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరి తొందర లోపల నిర్ణయం తీసుకున్నాం. జంగాన్న అంటే కమిటెడ్, ఆయన కమిట్మెంట్ ఉండే నాయకుడు. అయితే నేనేమో కొన్ని అన్ని చూస్తుంటా, బ్యాలెన్స్ చూసి ఆచి చూసి పోతుంటా. జంగన్న బీసీ తీవ్రవాది జంగన్న అంటే అపారమైన గౌరవం, తప్పనిసరిగా ఆలోచన సీరియస్గా తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ మీరందరూ కూడా బీసీ వాదం కోసం ఎక్కడ ఉద్యమానికి పిలిపించినా మీరందరూ ముందుండి జనాన్ని, కాలేజీ పిల్లలను, హాస్టల్ పిల్లలను, ఉద్యమాలను, సర్పంచులను అందరినీ కూడా ఎప్పుడు రోడ్డు మీద తీసుకురావాలి. మన కమిటీలు ఎక్కడెక్కడ లేవో అక్కడ మీరు కమిటీ చేయండి. వినకపోతే నా దగ్గర నేనే డైరెక్ట్ ప్రారంభిస్తాను. అందుకే సోదరులు అందరూ కూడా నాయకులు ఎదగాలి, సంఘ నిర్మాతలు ఎదగాలి, ఉద్యమకారులుగా ఎదగాలి. మన జాతి తలెత్తుకొచ్చే విధంగా మీ నాయకత్వం కింద పనిచేయాలి. ఆ విధంగా నాయకత్వం పెట్టాలని, ఆ దిశగా తీసుకుపోవాలని ఈరోజు మిర్యాల ఈయన అశోక్ ఇద్దరు కూడా బాగా చేస్తున్నారు. ఇట్లా చేయాలని చెప్పి ప్రతి చోట నాకు పోటీ పడుతున్నారు ఉద్యమాలలో. వీళ్ళంతా 1000 మంది చదివించి రోడ్ల మీద తీసుకొస్తుంటే నేను ఆశ్చర్యపోయినా. మా రామకృష్ణ అయితే ఈరోజు ఓటు చేస్తారు, రేపు ఓటు చేస్తారు. అరే రాము అర్థం ఇస్తారు. కాబట్టి అదేవిధంగా నందగోపాలు, మా రమేష్, ఇంకా నాయకులందరూ కూడా పోటీ పడి మోడీ రామ్దేవ్ గారు అయితే మొత్తం ఆఫీసులకే తాళాలు వేస్తున్నారు. వేయొద్దట నేను వేయమని చెప్పా. ఎందుకంటే ర్యాలీలు ధర్నాలు చేయాలి, జనాన్ని తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తూ మీరు ప్రతి చోట ప్రతి టౌన్లో కమిటీ చేయాలి. కమిటీలో 20 మంది పెట్టాలి. ఏ ఆఫీస్కి పోయినా మనలో సమస్యలు ఉన్నా మీరు అందరూ పోయి ఆఫీసర్తో మాట్లాడాలి, అక్కడ పరిష్కారం చేయాలి. పోలీస్ స్టేషన్లో మనోళ్ళు పోతే ఆడితో ఇప్పియాలి. 20 మంది పోవాలి పోలీస్ స్టేషన్, తెల్లబట్టలు వేసుకోవాలి, ముఖానికి ఇంత ఫోటోలు పెట్టుకోవాలి. 20 మంది 10 మంది పెట్టుకొని పోయి బెదిరియాలి. ఉన్నోళ్ళు అందరూ దిగి ఎక్కడ పోవద్దు. నేను ఎంబడి అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నది. ప్రతి ఒక్కరు కావాలి, నాయకత్వంలో పెరగాలి, నాయకత్వంలో పోటీ పడాలి. నేను ఎప్పటికీ ఏం కోరుకుంటా తెలుసా? నాకైతే పెద్ద రావాలి, సర్కారీ ఆఫీసర్లను, లీడర్లను, వ్యవస్థ మీద పోరాటం చేయాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరి మన బీసీల నాయకత్వం పెరగాలని, ఆ దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఆ దిశగా బీసీల టైం లేదు, టైం లేకుండా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని
లీడర్కి ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చి మనందరినీ మీరు కలగలుగుతున్నటువంటి బీసీ రాజ్యం ఎంతో దూరం లేదు, తప్పనిసరి వస్తుందని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మీరు ఇంకొకటి మీకు మనవి చేస్తున్నా, ఉద్యమము ఎవరిది కాదు, మీ అందరిది, మనందరిది. మీరు కూడా ఉద్యమంలో కూడా కొత్త పంత ఎన్నుకుంటే ఉద్యమ నాయకత్వం పెరుగుతుంది. కాబట్టి కృషి ఉద్యమం చేయాలి.